మూసీ నది ప్రక్షాళన పనులు రేపటి నుంచే షురూ కానున్నాయి. మొదటి విడతగా నదీ గర్భంలోని ఆక్రమణలను తొలగించనున్నారు. సుమారు 12,000 ఆక్రమణలున్నట్లు ఇప్పటిదాకా అధికారికంగా గుర్తించారు. ఈ క్రమంలో పరివాహక ప్రాంతంలోని ప్రజలకు పునరావాసం కల్పించడంపై దృష్టి సారించారు. ఇప్పటికే మలక్పేట్ నియోజకవర్గం పిల్లి గుడిసెలలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. మూసీ ప్రాంతాన్ని పర్యాటక, పారిశ్రామిక, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు. మూసీ పరివాహక ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నట్లు తెలిపారు పొన్నం. 55 కిలోమీటర్ల మేరకు మూసీ అభివృద్ది పనులు సాగుతాయన్నారు. మూసీ నది పరివాహకంలోని ఆక్రమణ తొలగింపు బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు. బలాలా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మూసీకి సంబంధించిన అధికారులతో పాటుగా ఆర్టీసీ చైర్మన్ రామరెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పిల్లి గుడిసెల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒకసారి వాటి యొక్క పరిస్థితి గురించి చూసి ఇవన్నీ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళందరితో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. వాటిని ఎంత వీలైతే దాని ప్రకారంగా మేము భవిష్యత్తులో తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రకారంగా చేస్తాం. ఇప్పుడు మూసీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం, ఇది మళ్లీ పాత నగరం కాదు, ఇది మళ్లీ పునరుద్ధరించుకుంటున్నటువంటి నగరంగా, అంటే ఎప్పుడు గానీ ఒక దశ మహారదశ తిరుగుతూ ఉంటది. గతంలో పాత నగరం అనేటువంటి ఒక అట్టహాసంగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మళ్లీ ఆ మూసీ ప్రాంతాన్ని రకాలుగా పర్యాటక, పారిశ్రామిక లేదా పర్యావరణ, నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇదొక అందమైనటువంటి టూరిజం ప్లేస్ గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చినాం. తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించమంటారు. ఎవరికి కూడా పునరావాసం కింద నష్టం చేసే ఆలోచన ఎవరికీ లేదు. అందరికీ రిహాబిలిటేషన్ జరుగుతుంది. అందరూ సహకరించాలి. ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోతున్నారో అనుకుంటారో అన్ని రాజకీయ పార్టీలను కూడా దీనికి సహకరించమని కోరుతా ఉన్నాం. స్థానికంగా ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరిస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఏదైనా ఒకటో అర ఉంటే నేను పత్రికల వారిని కూడా కోరుతా ఉన్నా. దీనికి సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఇది పెద్ద ఒక రెనోవేటెడ్ కాన్సెప్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నప్పుడు మీ అందరి సహకారం కూడా అవసరం. కాబట్టి బలాలా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మూసీకి సంబంధించిన అధికారులతో పాటుగా ఆర్టీసీ చైర్మన్ రామరెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పిల్లి గుడిసె